Subscribe Anil Techie channel. Click on red color subscribe button, then click on bell icon for latest updates. Okay, don't forget to click on bell icon. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టెక్కీ ఛానల్. టుడే మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏపీ విజయవాడ మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. ఓకే, వీడియో మీరు పూర్తిగా చూడండి. మీకు బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి వాళ్ళు మీరు బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పారామెడికల్ టెక్నాలజీ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ 4 years డిగ్రీ బీఎస్సీ నర్సింగ్ కోర్స్. ఓకే, ఈ 3 courses ఎవరైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో నెక్స్ట్ 2019-20 years అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి జాయిన్ అవ్వాలి, అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీరు కంపల్సరీగా ఇక్కడ కోర్సెస్ మస్ట్ అపీర్ ఫర్ ఏపీ ఎంసెట్ ఫ్రమ్ 2019-20 ఆన్వర్డ్స్. ఓకే, ఈ కోర్సెస్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో బీపీటీ బ్యాచిలర్ ఫిజియోథెరపీ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ అలాగే 4 years డిగ్రీ బీఎస్సీ నర్సింగ్ 4 years డిగ్రీ ఏదైతే ఉందో ఈ కోర్సెస్ అన్నిటికీ ఏపీ ఎంసెట్ 2019 మీరు కంపల్సరీ రాయాల్సి ఉంటుందని ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ నోటిఫికేషన్ ఇచ్చాడు. సో అంటే ఇప్పుడు మీరు ఎంసెట్ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే బీపీటీ బీఎస్సీ నర్సింగ్ బిఏ పారామెడికల్ కోర్సెస్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ అయితే మనకి ఇంటర్మీడియట్లో వచ్చిన బైపీసీ మార్క్స్ ఆధారంగా మనకి పర్సంటేజ్ వైజ్ చూసుకుని మనకి గ్రేడ్స్ చేసి మనకి ఆన్లైన్ అడ్మిషన్స్ ప్రొవైడ్ చేశారు లాస్ట్ ఇయర్. ఓకే, ఇప్పటి నుంచి చేంజ్ అయిపోయింది. ఓకే, ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హ్యాస్ ఇంట్రడ్యూస్ సబ్జెక్ట్ వైజ్ రిగార్డింగ్ సిస్టమ్ ఫ్రమ్ 2017 and 18 ఆన్వర్డ్స్, రీప్లేసింగ్ విత్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఆఫ్ మార్క్స్ విత్ గ్రేడ్స్. ఓకే, మీకు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ మార్చారు అని చెప్తున్నారు. సో మీరు బీఎస్సీ నర్సింగ్కి బీపీటీకి బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్కి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఓకే, మళ్ళీ మీకు సెపరేట్ అప్లికేషన్స్ ఉండవు కాబట్టి సో మీరు ఇది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సెపరేట్ అప్లికేషన్స్ కూడా తర్వాత ఇస్తే ఇవ్వచ్చు, కాకపోతే మస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అవడంతో పాటు ఎంసెట్ కూడా మీరు ఎలిజిబుల్ అయ్యి ఉండాలి. ఓకే, అటెంప్ట్ చేయాలి ఎగ్జామ్, అది పాస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం తర్వాత. ఓకే, ఇది మీరు ఎంసెట్ రాస్తేనే మీకు బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సెస్లో ఈ 3 courses అడ్మిషన్స్ బీపీటీ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్కి అవైలబిలిటీ ఉంటుంది, అడ్మిషన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఏపీ మొత్తం ఎన్టీఆర్ యూనివర్సిటీ మాత్రమే నిర్వహిస్తుంది బీపీటీ కోర్సెస్ బీఎస్సీ నర్సింగ్ పారామెడికల్ కోర్సెస్కి. ఓకే, ఎలిజిబిలిటీ ఫర్ బీఎస్సీ నర్సింగ్ చూసుకుంటే ఏపీ ఎంసెట్ ర్యాంక్ అండ్ స్కోర్. ఓకే, ఏపీ ఎంసెట్ రాసి ఉండాలి, దానికి ర్యాంక్ స్కోర్ కార్డు ఉండాలి. అలాగే మీకు 10+2 విత్ మినిమమ్ 45% మార్క్స్ అగ్రిగేట్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీలో అండ్ ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ సబ్జెక్ట్స్ అయి ఉండాలి. ఓకే, 10+2 పాస్డ్ అవుట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్. ఎవరైతే ఎన్ఐఓస్ ఏపీ ఓవర్సీస్ ఇలా 10+2 పాస్ చేశారో వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ బయాలజికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్ వాళ్ళు. అలాగే దోస్ హూ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ ఎలిజిబుల్ 40% ఆఫ్ మార్క్స్, వాళ్ళకి 40% ఆఫ్ మార్క్స్ కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. మినిమమ్ ఏజ్ ఆఫ్ అడ్మిషన్ షల్ బి 17 years ఆన్ 31st December 2019. ఓకే, 17 years కంప్లీట్ అయి ఉండాలి ఫర్ బీఎస్సీ నర్సింగ్ కోర్స్కి, ఇది ఎలిజిబిలిటీ. ఓకే, నెక్స్ట్ బీపీటీ కోర్స్ చూసుకున్నట్లయితే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, దీనికి కూడా ఏపీ ఎంసెట్ ర్యాంక్ అండ్ స్కోర్ కార్డ్ ఉండాలి. సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దీనికి కూడా 10+2 ఇంటర్మీడియట్ బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్. అలాగే వొకేషనల్ స్టూడెంట్స్ కానీ ఏపీఓఎస్ కానీ ఇది కూడా 17 years ఏజ్ కంప్లీట్ అయి ఉండాలి. ఓకే, ఎలిజిబిలిటీ ఫర్ బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ డిగ్రీ కోర్సెస్. బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్ మనకి లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కోర్సెస్ బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ న్యూరో ఫిజికల్ టెక్నాలజీ, బీఎస్సీ ఆప్టోమేటిక్ టెక్నాలజీ, బీఎస్సీ రేనల్ డయాలసిస్ టెక్నాలజీ, పెర్ఫ్యూషన్ టెక్నాలజీ, కార్డియాక్ కేర్ టెక్నాలజీ, ఓకే, ఎనస్థీషియా టెక్నాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, ఈఎంటీ, రెస్పిరేటరీ థెరపీ, ఆర్టీపీ. ఈ కోర్సెస్ అన్నిటికి కూడా ఈ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ అన్నిటికి కూడా మీకు ఎలిజిబిలిటీ ఏంటంటే ఏపీ ఎంసెట్ ర్యాంక్ అండ్ స్కోర్ కార్డు ఉండాలి. అలాగే మీకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10+2 విత్ బాటనీ జువాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఓకే, ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ సబ్జెక్ట్. దీంట్లో కూడా మీకు 17 years మినిమం ఏజ్ కంప్లీట్ అయి ఉండాలి 31st Decemberకి. ఓకే, ఇది ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఫర్ బీఎస్సీ పారామెడికల్ బీపీటీ అండ్ బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్. ఏపీ ఎంసెట్ 2019 మీరు రాస్తేనే మీకు బీఎస్సీ నర్సింగ్ అలాగే బీఎస్సీ పారామెడికల్ 4 years డిగ్రీ బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్కి బీపీటీ కోర్సెస్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఎవరైతే ఇంకా అప్లై చేసుకోవాలో దీనికి అప్లై చేసుకోండి.
ఓకే, ఆన్లైన్లో అప్లై చేయడానికి ఇంకా మనకి లాస్ట్ డేట్ 27/3/2019. ఓకే, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ 27/3/2019, మార్చి 27 వరకు ఉంది కాబట్టి మీరు ఈ లోపల మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎవరైనా మిస్ అయితే ఇక్కడ ఫీ ఎక్స్ట్రా ఫైన్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారో బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్ అండ్ బీపీటీ కోర్సెస్ చేయాలనుకున్న వాళ్ళు ఇది కంపల్సరీ అటెంప్ట్ చేయండి. లాస్ట్ ఇయర్ లాగా మీకు ఇంటర్మీడియట్ మార్క్స్తో జాయిన్ అయిపోవచ్చు, ఎంసెట్ రాయ అవసరం లేదనుకుంటున్నారేమో. బట్ ఇప్పుడు ఏపీ ఎంసెట్ ఈస్ కంపల్సరీ చేశాడు. సో అందరూ ఎంపీ ఎంసెట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.